అంటే గీ నాంపల్లి కోర్టు ముచ్చట కేసు ఇంకా బతికే ఉన్నట్టే లెక్క. సంబంధిత ప్రజాప్రతినిధుల కోర్టుల ఎప్పుడైనా మళ్ళా పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం బరాబరు ఉన్నది. అటు చూస్తే రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అయింది, ఇటు చూస్తే తెలంగాణలో కేసు ఇంకా తలకాయ మీదనే ఉందాయే. దీంతో మీనాక్షి నటరాజన్కు ఎటు పోయినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక ఆమెను ఎట్లయినా కాపాడాలని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా పట్టు మీద ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీలో టాక్ నడుస్తుంది. గదేందంటే ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తెలంగాణ నుంచే మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయిందట. ఈ వ్యవహారం అంతా తెలంగాణ లీడర్ల వల్లనే జరిగిందని రాహుల్ గాంధీ కోపంతో ఉన్నారు. ఇప్పుడు మీనాక్షి మేడం మళ్ళా గెలవాలంటే ఒక్కటే దారి. గదేందంటే రేవంత్ రెడ్డి దోస్త్ వేం నరేందర్ రెడ్డితోని రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. ఆ ఖాళీ అయిన సీట్ల మీనాక్షి నటరాజన్ పోటీకి చేయించి దర్జాగా రాజ్యసభకు పంపించాలి. గిదే ముచ్చటను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముందట పెట్టిండని ఢిల్లీ వర్గాలలో గట్టిగా చర్చ నడుస్తుంది. ఈ మాట వినంగానే సీఎం రేవంత్ రెడ్డి పని కుడిదిల పడ్డ ఎలక తీరుగా తయారైందట. కక్కలేక మింగలేక తీవ్ర సందిగ్ధంలో పడిపోయిందట. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితోని నిజంగానే ఈ మాట చెప్పిండా? దానికి రేవంత్ రెడ్డి ఏం బదిలిచ్చాడన్న దానికి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే అవన్నీ 4 గోడల మధ్య చాలా సీక్రెట్గా నడుస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ లీడర్లే బయటకు లీకులు చేస్తుంటారు. అగో గవే ఇప్పుడు జనం నోళ్ళల్లో నానుతున్నాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతుంది. దోస్త్ మేరా దోస్త్ వేం నరేందర్ రెడ్డిని కాపాడుకుంటాడా, లేకుంటే అధిష్టానం కోసం వేం సార్తోని రాజీనామా చేయిస్తాడా అన్నది చూడాలి అంటుర్రు రాజకీయ పండితులు.